ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీకు వచ్చిన ర్యాంక్‌కి సీట్ వస్తుందా? రాదా? పర్టిక్యులర్‌గా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ఫ్రీ సీట్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఎవరికైతే 1500 పైన ర్యాంక్ ఉంటుందో ఏపీపీఎస్సెట్ కెమికల్ సైన్స్ స్టూడెంట్స్ వాళ్ళకి మేము చెప్తాము. ఈ వీడియో ఎండింగ్‌లో మీరు ఏ సీక్వెన్స్ పెట్టుకుంటే మీకు ఏపీపీఎస్సెట్ ఫస్ట్ ఫేజ్‌లో మీకు సీట్ వస్తుంది అనే దాని గురించి కూడా నేను మీకు క్లియర్ కట్‌గా చెప్తాను. ఓకేనా? సింప్లిఫైడ్ చేసి అండ్ పెద్ద కాంప్లెక్స్‌గా ఏం చెప్పను. చాలా సింపుల్‌గా చెప్తా. సీక్వెన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనే దాని గురించి. అండ్ దానికన్నా ముందు మీరేంటి అంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు నేను మీకు చెప్తున్న కట్ ఆఫ్స్ గానియండి ఎవ్రీథింగ్ ఏంటి అంటే ఇప్పుడు పర్టిక్యులర్ ఏకేఎన్యూ కట్ ఆఫ్ మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ కట్ ఆఫ్ అఫీషియల్‌గా మనకి ప్రీవియస్ ఇయర్ ఉంది కదా! 2025 ఏపీపీజీ సెట్ యొక్క క్లోజింగ్ ర్యాంక్స్ డేటాబేస్ తీసుకొని నేను మీకు క్లియర్ కట్‌గా ఇక్కడ చెప్తుంది. ఓకేనా? ఆ డేటా చూపిస్తూ నేను మీకు చెప్తాను సింపుల్‌గా. ఇక్కడ మీరు చూసుకుంటే మనకేంటి అంటే ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ యొక్క క్లోజింగ్ ర్యాంక్స్ ఇవి. అండ్ ఇందులో మనకేంటంటే పర్టిక్యులర్‌గా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఎన్ని సీట్స్ ఉన్నాయంటే టోటల్ 33 సీట్స్ అనేవి ఉన్నాయండి. 3 సీట్స్ ఈడబ్ల్యూఎస్‌కి పోతే మనకి రిమైనింగ్ కన్వీనర్ కోటాలో 30 సీట్స్. ఈ 30 సీట్స్ అందరికి అలాట్ చేస్తారు వీళ్ళు. ఓకేనా? అండ్ ఈ ర్యాంక్స్ ఇలా ఎందుకున్నాయి అంటే మోస్ట్‌లీ మీరు అలా ఒక లాజిక్ చెప్తాను. ఫస్ట్ మనకి ఎవరికైతే 1000 బిలో ఉంటుందో ర్యాంక్ కెమికల్ సైన్స్‌లో మోస్ట్‌లీ ఫస్ట్ ఫేజ్‌లో వీళ్ళేంటి అంటే ఏయూ, ఎస్‌వియు అండ్ థర్డ్ ఆప్షను రిమైనింగ్ వాళ్ళకి నియర్‌లోనే ఏదో యూనివర్సిటీ 3 యూనివర్సిటీస్ ఇచ్చేస్తారు. బిలో బెస్ట్ ర్యాంక్స్ ఉన్నవోళ్ళేంటి ఈ టాప్ 2 యూనివర్సిటీ ఏయూ, ఎస్‌వియులో ఫిల్ అయిపోతాయి సీట్స్ అనేది. ఓకేనా? సో, రిమైనింగ్ స్టూడెంట్స్ ఉంటారు కదా! హై ర్యాంక్స్ వచ్చినోళ్ళు వీళ్ళేంటి అంటే ఏకేఎన్‌యూ పెట్టుకుంటారు. అందుకు మనకేంటి అంటే హై ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి సీట్ అనేది అలాట్ అయింది కాబట్టి మనకి ఇన్ని ర్యాంక్స్ అనేది కనిపిస్తున్నాయి మనకి. సింపుల్ లాజిక్ ఇది. అండ్ మీరేంటి అంటే ఎక్కువ ర్యాంక్ వచ్చినప్పుడు మీరేం చేయాలంటే చాలా సింపుల్ అండి. మీరు అవాయిడ్ చేయాలి ఫస్ట్ టాప్ యూనివర్సిటీస్ పెట్టడం అనేది అవాయిడ్ చేయాలి. ఎందుకంటే టాప్ యూనివర్సిటీలో 500 బిలో అండ్ 1000 బిలో ఉన్న వాళ్ళని తీసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి వాళ్ళ మన టెస్ట్ పేపర్స్ బట్టి కెమికల్ సైన్స్‌లో మోస్ట్‌లీ మనకి కాంపిటీషన్ అనేది ఏ కోర్సెస్ ఆర్గానిక్, అనలైటికల్ వీటికి టఫ్ కాంపిటీషన్ అనేది ఉంటది. అందుకు బెటర్ ర్యాంక్ ఉన్నోళ్ళంతా ఏంటి అంటే ఏయూఎస్‌వి పెట్టుకోగలి అక్కడున్న ఇచ్చిన సీట్స్ అనేది ఫిల్ అయిపోతాయి. అందుకని ఏంటి మోస్ట్‌లీ హై ర్యాంక్స్ ఉన్న వాళ్ళకి పెట్టుకున్నా గానీ రాదు. సో, ఇది ఫస్ట్ మ్యాటర్. ఓకేనా? సింపుల్‌గా. హై ర్యాంక్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్ థింగ్ అండి. ఇక్కడ ఇప్పుడు నాదికవి నన్నయ్య యూనివర్సిటీ అయితే మీరు ఓపెన్ కేటగిరీలో ఎవరికైతే 1000 పైన ఉంటుందో 1500 ఉన్నా, 2500 ఉన్నా, 3000 ఉన్నా మీరు ఇక్కడ ఆప్షన్ అనేది ఫస్ట్ ఆప్షన్ అనేది ఇవ్వండి. ఓకేనా? సెకండ్ ఓబీసీ మీరు అంతే 1500 అబోవ్ ఉంటే పెట్టేయండి. రెగ్యులర్ ఇవ్వండి. ఓకేనా? అండ్ ఎస్సీ, ఎస్టీ ఎవరన్నా గానీ 1500 అబోవ్ ఉంటే ఇచ్చేయండి ఇక్కడ. అండ్ సెకండ్ ఆప్షన్ మనకేమి ఇవ్వాలంటే మీరు ఫస్ట్ ఫేజ్‌లో మీకు సీట్ అనేది అలాట్ అవ్వాలంటే ఎందులో మనకి సెకండ్ ఫేజ్‌లో మళ్ళీ వచ్చిద్దా రాదా ఈ కన్‌ఫ్యూజన్ ఇదంతా మాకెందుకు మాకు ఫస్ట్ ఫేజే కావాలనుకున్న వాళ్ళకైతే ఇది నేను చెప్తున్నాను. 1500 ర్యాంక్ వచ్చినా, 1800 వచ్చినా గానీ చెప్తున్నా. ఓకేనా? ఎందుకంటే మీకు ఫస్ట్ ఫేజ్‌లో చాలామంది ఏయూ, ఎస్‌వియు పెట్టుకుంటారు. నచ్చకపోతే ఏయూ పెట్టుకున్నోళ్ళు ఎస్‌వియుకెళ్తారు. ఎస్‌వియు పెట్టుకున్నోళ్ళు ఏయూకొస్తారు. సో, ఇలా షఫుల్ అవుతది. ఇన్‌కేస్ అక్కడ ఏమైనా సీట్స్ పెండింగ్ ఉండి ఫిల్ అవ్వకపోతే అలాంటప్పుడు మనోళ్ళు ఇప్పుడు హై ర్యాంక్స్ వచ్చినోళ్ళు పెడితే సెకండ్ ఫేజ్‌లో వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ అనేవి కొంచెం ఉంటాయి. 10% అలా ఉంటాయండి. ఓకేనా? సో, అది బై లక్ అంతే ఇంకా. మనం లక్ బేస్ చేసుకొని సెకండ్ ఫేజ్ దాకా ఆగి నేను అప్పుడు పెట్టుకుంటాను అనుకున్నాను. అప్పుడు పెట్టుకున్నా రాకపోతే ఇంకా పీజీ సెట్టే వేస్ట్ అవుతది. దాని బదులు మీరు ఫస్ట్ హాఫ్‌లోనే మీరు ఇప్పుడు ఎవరికైతే ఎక్కువ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు సెకండ్ ఆప్షన్ వచ్చేసి మీకేది వైవీయూ, ఎస్‌కేయూలో మనకి సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ ఉన్నాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీ మీరు అది ఇవ్వచ్చు. థర్డ్ ఆప్షన్ మీరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ఇవ్వచ్చు. ఎస్ఎఫ్ సో, ఇలా మనకి ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఈ ఆప్షన్స్ అన్నీ సీక్వెన్స్ అనేది మీరు పెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు నేను చెప్పాను కదా! ఫస్ట్ ఆప్షన్ అనేది మీరు హై ర్యాంక్స్ వచ్చిన అవి మీరు సీక్వెన్స్ ఇస్తే ఫస్ట్ ఫేజ్ అప్పుడు మీకు ఖచ్చితంగా సీట్ అనేది అలాట్ అవుతది. మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీలోనే మీకు సీట్ వస్తుంది. ఫ్రీ సీట్ వస్తది. మనీ మీరు ఏం పే చేయబలేదు. మేనేజ్మెంట్ సీట్ కూడా అవసరం ఉండదు మీకు. ఈ సీక్వెన్స్ పెట్టుకుంటే కెమికల్ సైన్స్ స్టూడెంట్స్ హై ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకైతే ఇది పర్టిక్యులర్‌గా. అండ్ మీరు వీడియో ఇక్కడి దాకా చూసారంటే ఐ హోప్ మీకు ఎంతో కొంత నచ్చుంటది. అండ్ మీకు హెల్ప్‌ఫుల్ అయ్యుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏంటి అంటే మాకు తెలుస్తది కెమికల్ సైన్స్ స్టూడెంట్స్ ఎంతమంది చూసారు, ఎంతమందికి యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ రిమైనింగ్ వేరే యూనివర్సిటీ కట్ ఆఫ్స్ కూడా చేయొచ్చా లేదా అని మాకొక ఐడియా ఉంటుంది. అందుకే మిమ్మల్ని లైక్ చేయమంటుంది. అండ్ షేర్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైతే హై ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా హెల్ప్ అవుతది. ఓకేనా? సో, అది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మీరు కామెంట్ చేయండి. పక్కా రిప్లై
రిప్లై ఇస్తాం. మోస్ట్‌లీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో చాలామంది యూట్యూబర్స్ ఏంటంటే ఏపీపీసీ సెట్ మీద చేస్తున్న వాళ్ళకి కట్ ఆఫ్స్ గాని, వీడియోస్ ఇలాంటివి ఉంటాయి కదా! మోస్ట్‌లీ మీ యొక్క కమెంట్స్‌కి రిప్లై రాకపోవచ్చు. మన దాంట్లో అయితే అలా కాదు. మనం వాట్సాప్, టెలిగ్రామ్ దేనిలో వచ్చినా గానీ ఆహ్, ప్రాపర్ రెస్పాన్స్ ఉంటుంది. అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు టెలిగ్రామ్, వాట్సాప్‌లో కాల్ చేయొచ్చు మాకు సింపుల్‌గా. ఓకేనా? సో, ఇది మ్యాటర్ అయితే. నేను చెప్పిన సీక్వెన్స్ ఫాలో అయిపోండి. యాజ్ యూజువల్ మీకు మంచి యూనివర్సిటీలో ఇప్పుడు చెప్పిన 4 యూనివర్సిటీలో పక్కా ఒక ఫ్రీ సీట్ అనేది మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీరు చేయొచ్చు. సో, ఇది మొత్తం మ్యాటర్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా మీకేమైనా కట్ ఆఫ్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరేంటంటే ఎస్‌వియు ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ అనలైటికల్ కెమిస్ట్రీ గాని అండ్ యూనివర్సిటీ కట్ ఆఫ్స్ గాని మనం ఏంటి అంటే చేసాం. అవన్నీ కార్డ్స్ అండ్ వీడియో ఎండింగ్‌లో వస్తాయి. ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఓకేనా? ఆల్మోస్ట్ మీకు అన్ని కట్ ఆఫ్స్ ఉన్నాయి మన ఛానెల్‌లో అయితే. ఐ హోప్ మీకు ఇది యూజ్‌ఫుల్ అనుకుంటున్నాను. థాంక్ యూ.